హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డే 19 ఆఫ్ మై జిమ్ ఫిట్నెస్ సిరీస్. ఈరోజు జిమ్కి రాగానే కొంచెం లేట్ అయిపోయింది. అయినా సరే వామప్ అయితే ఫాస్ట్గానే స్టార్ట్ చేసిన. మనం ఒక 20 రోజులు జిమ్ చేసినామో లేదో బాడీ మొత్తం చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇక డైలీ మనం వామప్లో జంపింగ్ జాక్స్ అయితే 100 చేసుకుంటున్నా. ఇక దాని తర్వాత పంచింగ్ బ్యాగ్ తోటి కాసేపు బాక్సింగ్ అయితే ఆడినా. ఇక దాని తర్వాత పుషప్స్ అయితే ఒక 30 అయితే కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత ఈజీ స్క్వాట్స్ ఒక 30 అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక వామప్ అయితే కంప్లీట్ చేసుకుని ఈ రోజు మన వర్కౌట్ లో చెస్ట్ వర్కౌట్ అయితే చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ వేరియేషన్ అయితే ఇన్క్లైన్ రావడం, ఇది ఒక 30 into 3 sets లో అయితే కంప్లీట్ చేసుకున్నా. చిన్న చిన్న వెయిట్లు కాకుండా ఇప్పటి నుంచి హెవీ వెయిట్స్ కూడా లిఫ్ట్ చేస్తున్నా. చెస్ట్ వర్కౌట్ లో సెకండ్ వేరియేషన్ అయితే డిక్లైన్ బెంచ్, ఇవి ఒక 30 into 3 sets లో అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇది చేస్తుంటే అయితే మొత్తం మీద పడుతున్నట్టే అనిపిస్తుంది. దాని తర్వాత థర్డ్ వేరియేషన్ లో ఫ్లాట్ బెంచ్ కి అయితే వెళ్ళిపోయినా. ఇవి ఒక 25 into 3 sets లో అయితే కంప్లీట్ చేసుకున్నా. జిమ్ లో మనం ఏ వర్కౌట్ చేసినా గానీ వెయిట్ అనేది పక్కా వర్కౌట్ మీదనే పడాలి, లేదంటే మాత్రం బాడీ పంప్ అనేది మనం ఫీల్ అవ్వలేము. దాని తర్వాత నేనైతే ఫ్లైస్ చేసుకున్నా చెస్ట్ కోసము. సో ఇవి కూడా ఒక 20 into 3 sets లో అయితే కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నానో నెక్స్ట్ వేరియేషన్ కి. పుల్ ఓవర్ కి అయితే మనము ఒక 20 into 3 sets లో అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేసిన, కానీ 15 into 3 sets లో అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక మన డే వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. వర్కౌట్ కూడా హెవీగా అయిపోయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఈ రోజుకి వీడియో అయితే రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.